మరపల్లిలో 30,000 ఎకరాలకు, మోమిన్పేటలో 18,000 ఎకరాలకు, వికారాబాద్ మండలంలో సుమారు 10,000 ఎకరాలకు మరి నీళ్ళిచ్చే అద్భుతమైన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. దాన్ని మనం కడుతుంటే దాని ఖిలాఫ్ కేసులేసిందే కాంగ్రెస్ వాళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ కేసులేసి ఆపే ప్రయత్నం చేసింది. అయినా 90% పూర్తి చేసినాం. 30,000 కోట్ల ప్రాజెక్టులో 27,000 కోట్ల పని పూర్తి చేసినాం. పూర్తి చేసి మరొక పంపు కూడా చాలు చేసినాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటే, రిజర్వాయర్లు మనమే కట్టినాం. ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఎక్కడి నుంచి అయితే మీకు నీళ్లు రావాలో ఆ రిజర్వాయర్ కూడా పూర్తయింది. నార్లాపూర్, వట్టెం, కరివెన, అట్లాగే ఉద్దండాపూర్ అన్ని రిజర్వాయర్లు పూర్తయినాయి. అక్కడ పంపులన్నీ చాలైతే ఉద్దండాపూర్కు నీళ్ళు వస్తే ఉద్దండాపూర్ నుంచి కాలువల ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావాలా. 2.5 సంవత్సరాలైంది. 90% పూర్తయిన ప్రాజెక్టును పండుకోబెట్టిండ్రు, పక్కన పెట్టేసిండ్రు. వాళ్ళ బాధల్లా ఒకటే, పాలమూరు రంగారెడ్డి జల్దీ పూర్తి చేస్తే కేసీఆర్ని యాద్ చేసుకుంటారు వికారాబాద్లో. అందుకే వాటిని పక్కకు పెట్టేసిండ్రు. ఇక స్పీకర్ గారి గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ధృతరాష్ట్రుడు అయిపోయింది మీ స్పీకర్ గారు. దుర్యోధనుడు రేవంత్ రెడ్డి గారు చేసే దుర్మార్గాలు కనబడతలేవు. ఆయన పుత్ర ప్రేమలో కళ్ళని మూసుకుపోయినాయి. ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళు 10 మంది పార్టీలు మారిండ్రు. అందులో ఒక ఆయన అయితే పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పార్లమెంటు కూడా పోటీ చేసిండు. కానీ స్పీకర్ గారికి ఏం కనబడతలేవట. వాళ్ళు కాంగ్రెస్ కండువాలు వేసుకున్నది కనబడతలేదు, జై కాంగ్రెస్ అన్నది కనబడతలేదు, వాళ్ళు చేయి గుర్తుకు ప్రచారం చేసింది కనబడతలేదు, ఏది కనబడతలేదు అంటే స్పీకర్ గారికి. అట్లాగే మీ వికారాబాద్ రోడ్ల మీద ఉండే పొక్కలు కూడా కనబడతలేవు పాపం. గట్ల అయిపోయింది ఇలా ధృతరాష్ట్రుడికి పరిస్థితి అయిపోయింది స్పీకర్ గారు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఆనంద్ గారు గెలిచినా ఓడినా మీ అందరి మధ్యనే ఉన్నాడు, మీకోసమే నిలబడ్డాడు. అట్లాగే మరి వికారాబాద్లో చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి. భూములు ఇక నాకంటే బాగా మీకు తెలుసు. భూములు ఎంత ధర ఉండే ఆనాడు రియల్ ఎస్టేటు, ఇవాళ ఎట్లా ఉన్నదో నాకంటే బాగా మీకే తెలుసు. మార్పు బాగుందా వికారాబాద్లో? రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పాలి, బాగుందా మార్పు? రియల్ ఎస్టేట్ కిందికి అయిందా లేదా? అయిందా? మరి అన్ని అనుముల బ్రదర్సే బుక్కుతుంటే భూములన్నీ అన్ని అనుముల కుటుంబ సభ్యులే, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములే అన్ని మింగుతుంటే తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, కృష్ణారెడ్డి ఒక దిక్కు, ఇంకో రెడ్డి గారు ఇంకో దిక్కు, నలుగురు 4 దిక్కుల తలిగి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే మొత్తం మింగుతుంటే ఇకేం మిగులుతుంది? రియల్ ఎస్టేటు మొత్తం ఆగమైపోయింది. ఈ 2.5 సంవత్సరాలలో లక్షల మంది ఆధారపడే రియల్ ఎస్టేట్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో మొత్తం ఛిద్రం చేసిండు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ దగ్గర 284 బూతులు ఉన్నాయి, పోలింగ్ బూతులు మీ అందరికీ ఉన్నది. 84 ఉన్నాయి. మీ అందరి మనసులో ఉన్నది ఒకటే, మళ్ళా కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి అనేది ఒకటే ఉన్నది. మరి రావాలి అంటే ఉత్తగా సప్పట్లు కొడితే ఉపన్యాసాలు కొడితే కాదు. ఇంతకుముందు రామచంద్రరావు గారు కరెక్ట్గా చెప్పిండు. 284 పోలింగ్ బూత్లలో మీరు ఒక్కొక్క బూత్లో 10 మంది చొప్పున కమిటీ వేసుకున్నారు. 2,840 మంది సోదరులతోని కమిటీలు వేసుకున్నారు. ఆ కమిటీలు ఎస్ఐఆర్ కార్యక్రమం ఇప్పటిదాకా మీకు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు ఎస్ఐఆర్ కానీ అట్లాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ అవన్నీ కూడా మనం సరిగ్గా చేసుకుంటే, మనం మొత్తం అస్త్రశస్త్రాలు యుద్ధం లేనప్పుడే చక్కగా చేసుకుంటే మనకు రేపటి రోజున యుద్ధం వచ్చినప్పుడు పని అల్కగా అవుతుంది. ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. అంటే ఏ యుద్ధము లేనప్పుడు సైనికుడు ఎంత చెమట వడిపితే యుద్ధంలో అంత తక్కువ రక్తం కారుతుంది. అందుకే మనం చేయాల్సిన పనల్లా ఇప్పుడు ఒకటే, ఎస్ఐఆర్లో ఇంటింటికి పోవాలి, బూత్ లెవెల్ ఆఫీసర్ గారితో బూత్ లెవెల్ ఏజెంట్లు పోవాలి. అట్లాగే మెంబర్షిప్ కార్యక్రమం కూడా స్టార్ట్ కాబోతూ ఉన్నది. ఒక 2 నిమిషాలు మీకు ఆ మెంబర్షిప్ యాప్కి సంబంధించిన స్లైడ్లు కూడా నేను చూపెడతా. ఒకటే నిమిషం అది పెట్టాలమ్మా. మెంబర్షిప్ది పెట్టాలి. ఇది ఒక్క నిమిషం చూడాలా మీరు. ఇప్పుడు ఈ మెంబర్షిప్ యాప్ మీ ఫోన్లలోనే ఉంటుంది. బూత్కి 2 చొప్పున ట్రైనింగ్ ఇస్తాం. ఇలా ఏం లేదు, చాలా అల్కట్ పని. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్